నమస్తే అన్న. నమస్తే. అన్న, ఈ రోజు పెట్టాల్సిన ఈ ఓయూ డెమోక్రటిక్ జేఎస్సీ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటన్న? ఈరోజు మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి అంటే 96 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. అనేక ఆకాంక్షలతో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళం. మేము తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో ప్రధానమైన డిమాండ్లు తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో, అదే సందర్భంలో తెలంగాణలో సామాజిక ప్రజాస్వామ్య నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాం. అయితే పోరాట సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ప్రజాస్వామ్యం లేదు, బహుజన రాజ్యం లేదు. ఈ రెండు లేని పరిస్థితులలో అసలు దేనికోసం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాం, దేనికోసం ఇన్ని త్యాగాలు చేసినాం, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుందన్న విషయంలో మాలో మేము తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులుగా అంతర్మదనం చేసుకొని తిరిగి ఇంకొక సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మనం అందరం సమాయత్తం కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ కుల సంఘాల నాయకులను, అంటే అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులను, బీసీ సంఘాల నాయకులను, బీసీ కులాలకు సంబంధించిన రాజకీయ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు ఈరోజు అనేక సమస్యలతో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఒకటే మాట, ఇక్కడ క్యాప్షన్ పెట్టినాం, ఓబీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. ఆ నినాదంతో, అంటే తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినామో ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము ఈ ఓబీసీ డెమోక్రటిక్ జేఎస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి మా ఉద్యమ శ్రేణులందరినీ కూడా సమీకరించి ఉద్యమంలో భాగం చేస్తున్నాం. బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుందంటారా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు బీసీలు కాబట్టి దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించే మేధావులందరూ కూడా, గిరిజన ఉద్యమాలకు నాయకత్వం వహించే మేధావులందరూ కూడా, ఆ కులాలలో, ఆ సంఘాలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా, దేశంలో మెజారిటీ ప్రజలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఓబీసీలు. కాబట్టి మీరు రాజకీయ ఉద్యమం నిర్మించండి, మేము మీతో కలిసి పనిచేస్తామని చెప్పి చాలా సందర్భాలలో వాళ్ళ ప్రకటనలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు మాతో సహకరిస్తున్నారు, మాతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఇంకా కూడా సమర్థవంతంగా, సమన్వయంతో, సంఘటిత శక్తిగా మీరు ఎప్పుడు ముందుకు వస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా విశారదన్ గారు. డిఎస్పీ పార్టీ పెట్టి ఆయన మొత్తం ఈ రాష్ట్రంలో 6000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి గడిచిన 10 సంవత్సరాలుగా అనేక రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల మధ్య ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, బహుజనులందరూ సంఘటితం కావాలి, బీసీల అధికారంలోకి రావాలి, మేము కూడా మీతో సహకరిస్తామని చెప్తున్నారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ముందుకు వస్తున్నారు. వాళ్ళు చాలా సందర్భాలలో ఒకసారి, రెండుసార్లు కాదు, 100 సార్లు తమ ఉపన్యాసాలలో, రచనలలో, పుస్తకాలలో అనేక సందర్భాలలో చెప్తూ వచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొదటగా అధికారంలోకి రావాల్సింది ఓబీసీలే. ఓబీసీల సహకారంతో, ఓబీసీల అధికారంలోకి రావడం కోసం మేము సహకరిస్తాము. అదే మరి ఓబీసీల సహకారంతో మేము కూడా రాజకీయ నిర్మాణం చేసుకొని ఓబీసీలతో కలిసి రాజకీయాన్ని పంచుకుంటాం, రాజకీయ అధికారాన్ని పంచుకుంటాం అని చెప్పి చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. మందకృష్ణ మాదేవ్ గారు కూడా అదే మాట చెప్తూ వచ్చిండ్రు. అంటే ఒకరిద్దరని కాదు, దాదాపు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న, ఈ దేశంలో పనిచేస్తున్న అనేక సామాజిక ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళు, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారు, లేదా వివిధ సామాజిక పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే గొంతుగా వాళ్ళు చెప్తూ వచ్చేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో, దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ బీసీల అధికారంలోకి రావాలి, బీసీల అధికారంలోకి రావడం కోసం మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళు దశాబ్దాలుగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు జరగాల్సిందంతా కూడా ఇక్కడ బీసీలు సంఘటితం కావడమే. వచ్చే స్థానిక ఎలక్షన్స్లలో ఓబీసీ తరపున ఎవరైనా నించునే అవకాశం ఉందంటారు? స్థానిక సంస్థల ఎన్నికలు అది పార్టీలు కేంద్రంగా చేసుకుని నడిచేది కాదు. స్థానిక సంస్థల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా బీఫామ్ ఇచ్చే ఎన్నికలు నిలబెట్టదు. కాకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి మేము పర్టికులర్ ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామని చెప్తారు తప్ప బీఫామ్ ఇయ్యరు. ఆ సందర్భంలో మేము ఏం చేస్తామంటే, గ్రామాలలో, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేది గ్రామాలలో, ఆ గ్రామాలలో బీసీ కులాల నుండి, అంటే బీసీ రిజర్వేషన్లలో, తర్వాత జనరల్ సీట్లలో కూడా, ఈ రెండు సందర్భాలలో కూడా బీసీ కులాల నుండి అత్యంత సమర్థత కలిగిన వాళ్ళు, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, గతంలో రాజకీయ ఉద్యమాలలో ఉండి ప్రజల కోసం అనేక రూపాల్లో, అనేక రకాలుగా పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ గెలుపు కోసం మేము సహకరిస్తాం. ఇప్పుడు బీసీలకు కావాల్సింది రాష్ట్రంలో, దేశంలో సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ నాయకులుగా నిలబెడుతూ వాళ్లకు జనాలు ఓట్లేసే విధంగా ఆర్గనైజ్ చేసి వాళ్ళ గెలుపు కోసం మేము సహకరిస్తాం, మేము కూడా కృషి చేస్తాం.